మన సువార్త 3:19 మనం చదువుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమంటుంది మనం ఒకసారి చూస్తే ఆ తీర్పు ఇదే, లోకం వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు అంటే మన క్రియలు చెడ్డమైనందా మనం దేని ప్రేమిస్తున్నాం? చీకటిని ప్రేమిస్తున్నాం. ఇక్కడ మన మనసు చెప్తున్నది, దేవుని మనసు దేవుని ఆత్మ మనం ఉంది కాబట్టి ఇది తప్పని చెప్తున్నది, అయినా మనం తప్పనే చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి లోకానుసారంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఆత్మ ఏం చెప్తుంది, ఇది తప్పు, నువ్వు చేసేది చెడ్డది అనే కార్యక్రమం చెప్తున్నా కూడా మన మనసు ఎటుపోతుంది, చెడిపోయిపోతుంది. లోకంలో నేను ఒక సేవకు చెప్తున్నాను ఆ వాక్యంలో, ఆయన ఎంత చెడు చేసిన దానికి ఎవ్వరు ఏమన్నారు కానీ దేవుడితో వచ్చి బయట పట్టుకుంటే నువ్వు వేస్ట్, నువ్వు పనికిరాని వాడి అని చెప్పి తిరుగుతున్నారు. అంటే మంచిని ప్రేమిస్తే లోకం మనల్ని దూషిస్తుంది, మంచిని ప్రేమిస్తే దేవుడు మనల్ని ఏమన్నాడు, మీరు మంచిని ప్రేమించి వెలుగును ప్రేమించమని చెప్తున్నాడు. కానీ లోకం ఏం చేస్తుంది, చీకటిలో వద్దకు రండి, చీకటిని ప్రేమించడం అని చెప్పి లోకం మనం చీకటిలో ఎన్ని కళ చేసినా మన లోకం ఎవరు ఏమన్నారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాం, లోకంలో ఎవరున్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు. కానీ మనం ఎవరి వైపు ఉండాలి, దేవుని వైపు ఉండాలి. దేవుని మాటల్లో దేవుని వైపు ఉంటే ఖచ్చితంగా ఈ బల్లాలను మనం పరీక్షించుకుందాం. ఖచ్చితంగా దేవుడు మనం వెలిగి ఉన్నాడు కాబట్టి ఆ వెలుగును ప్రేమించాలి. లోకంలో ఉన్నంత మాత్రాన లోకం వైపు ఉంటాం. ఒక పువ్వు ఉంటుంది, ఆ పువ్వు బురదలో ఏ పువ్వు అది, బురదలో లోటస్, తామర పువ్వు బురదప్పుడు మూసుకుంటుంది కానీ తన స్వభావం చెడగొట్టకుండా కాపాడుకుంటుంది, మళ్ళీ మంచి వెళ్తే మళ్ళీ తెలుసుకుంటుంది. అలాగే మన జీవితం కూడా చెడు వచ్చినప్పుడు మనం కూడా దానికి దూరంగా ఉండాలి, మంచి చేయడానికి మనం ముందుకు రావాలి. ఖచ్చితంగా దేవుడు వెలుగు ప్రేమించి కాబట్టి మనం వెలుగునే మన వెలుగు ఇతరులు వెలిగించబడాలంటే ఎక్కడ పెట్టాము, మన దీపంని దీపస్తంభం మీద పెడతామా, మంచం కింద పెడతామా? దీపస్తంభం మీద పెడితే మనం వెలిగింపబడాలా, మన వెలుగు ఇతరులు ప్రకాశించాలంటే మనం ఖచ్చితంగా దేవుడి వెలుగు చూపించాలంటే మనం చీకటిని ద్వేషించాలి. ఎప్పుడైతే చీకటిని ద్వేషిస్తామో అప్పుడు లోకానికి మనం వేరుగా ఉంటాం. సో లోకం ఉన్నవారు ఇక్కడ ఎత్తున్నారు, చీకటిలో ఉన్నారు. ఆ చీకటిని తట్టుకోవడానికి ఎవరు వచ్చారు మనకు? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చాడు కాబట్టి ఆయన చెప్తాడు, అతిథి కుమారుని చెప్పి పంపిస్తున్నాడు, ఆయన నమ్మకం ఉంచడానికి చెప్తాడు. ఖచ్చితంగా మనం కూడా మన జీవితాల్లో ఏమని కలిగి ఉండాలి, వెలుగు. ఒకసారి దేవుడికి వచ్చినాక ఆ వెలుగు ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలి, దాన్ని ఆర్పడానికి ఎవరికి లేదు. ఖచ్చితంగా ఎప్పుడు వెలుగుతుంది అది దేవుని వాక్యం ద్వారా మనం సరి చేసుకుంటే. మానవ ఈ లోకం ఉంటుంది కాబట్టి మానవ సహజంగా కొన్ని తప్పు జరుగుతున్నాయి, కానీ అది మనం చెప్తుంటే కొన్ని ఎగిరిపోతుంటాయి. అది తప్పు కాదని మన ఎంతో ఆలోచన చెప్తుంటది, తప్పు అదేంటి, ఆయన చేస్తే నేను చేస్తే ఏం చిన్న పెద్ద కథ, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపమే కదా, తప్పే కదా. సో ఆ విధంగా దేవుడు ఏమంటున్నాడు, ఖచ్చితంగా చీకటిని ద్వేషించాలి, మనం వెలుగును ప్రేమించాలి. ఓకేనా? ఇక్కడ లోకంలో దేని ప్రేమిస్తున్నా చెప్తుంది, ఇక్కడ మీరు చీకటిని ప్రేమిస్తున్నారని చెప్పి లోకం చెప్తుంది, కానీ మనం వెలుగు ప్రేమించే వారిగా ఉండాలి. సో ఇక్కడ ఇంకో వచనం చూద్దాము. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. 6:39 యోహాను 6:39. ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనేమి పొగొట్టుకొనక అంతదినముగా దాని లేకపోతే నన్ను 6:39 యోహాను 6:39. అదే ఆయన అనుగ్రహించిన దాని ఎంతటిలో నా ఇష్టమును నెరవేర్చుకోవడం లేదా? యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం 38 దాకా. నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చింది. అది ఇక్కడ నా ఇష్టం నెరవేర్చటము. నేను ఇక్కడ ఎవరు చెప్తున్న ఈ మాట, ఎవరంటారు ఈ మాట ఇక్కడ బైబిల్ గ్రంథంలో? ఎవరు చెప్తున్న ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్తలో 36:38వ వచనం ఏమంటున్నాడు, నేను నా ఇష్టం ప్రకారం. ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే నా ఇష్టం నెరవేర్చడం కాదు, తన సృష్టిష్టం నెరవేర్చడం కాదు, కానీ దేవుడు నన్ను పంపిన ఆయన చిత్తం ఏముంది, తన తండ్రి చిత్తం ఏముందో అది నెరవేర్చుకోవచ్చింది. కానీ మన జీవితంలో ఎవరి ఇష్ట ప్రకారం చేస్తున్నాము? కొంతమంది మనం ఏం చేస్తున్నాము, ఇతరులు సంతోషపెట్టడానికి కొన్నిసార్లు మనం తప్పులు చేసుకుంటే వాళ్ళని సంతోషపెడుతున్నాం. వాళ్ళు సంతోషపెట్టడానికి ఏం చేయాలో చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో అంటే ప్రేమపూర్వకంగా ఏదైనా విందు ఏర్పరిచిన తప్పేం లేదు, ఆ విందులో పాల్గొనడం, వారి విందులో మనం వాళ్ళు బాధ పెడితే ఏమంటారేమో, అదే ఏదో పండుగ వచ్చిన ఆ పండుగ వచ్చినాక ముట్టే ఏమవుతుందేమో, తినంటే ఏమవుతుందో, వాళ్ళతో ఉండకపోతే ఏమంటారు ఏం కదా కాదు. దేవుడి ఇష్టం నెరవేర్చడం ఉండాలి, కానీ వాళ్ళ ఇష్టం, మనుషుల ఇష్టం ఎప్పుడు శాశ్వతం కాదు. దేవుడి ఇష్టమే శాశ్వతం, దేవుడి ప్రేమ
శాస్త్రం కాదు. మనుషులు ఈరోజు మంచిగా ఉంటే ప్రేమిస్తారు, ఎప్పుడు ఒకదాన్ని ప్రేమిస్తారు, ఆ మనుషులు ప్రేమించారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఏకైనా ప్రేమించే వ్యక్తి మనకున్న వ్యక్తి ఎవరంటే దేవుడు యేసు ప్రభు మాత్రమే. దేవుడే మన నిజమైన ప్రేమికుడు, ఆయననే మనం ప్రేమించేవాడు. ఎవ్వరు లోకం ఎంతమంది ఎంత ఉన్నా కూడా కొద్ది రోజులు ప్రేమిస్తారు, కొంతకాలం ఉంటారు, కొంతకాలం విడిచిపెడతారు మాత్రం. సో శాశ్వత ప్రేమ కలిగిన దేవుడు మాత్రమే ఆయన ఇష్టం నెరవేర్చడానికి మనం ఈ లోకంకి వచ్చాం. కాబట్టి మనం ఎన్నుకున్నాడు. ఈ లోకంకి వచ్చాక కేవలం మనం లోకంలో ఉంటే, ఒకవేళ మనం అదే ఉంటే మనం దేవుని ఇష్టం నెరవేర్చాలనుకుంటేమా? లేదు. దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. మనం రక్షించుకొని తన శిలువలో రక్తాన్ని అర్పించి ప్రాణాన్ని అర్పించి మన కొరకు తన ఇష్టం చెప్పుకున్నాడు. మన పాపం నిమిత్తం మన పరలోక రాజ్యంలో చేర్చడం నిమిత్తము తన బలియాగం అయిపోయాడు. కాబట్టి మనం కూడా ఆయన ఇష్టం, తన తండ్రి ఇష్టం ఎలా నెరవేర్చుకున్నాడు యేసుక్రీస్తు, మనం కూడా మనకు వచ్చే ఈ యేసుక్రీస్తు మన కోసం వచ్చింది. కాబట్టి మనం కూడా ఆయన ఇష్టం నెరవేర్చే వారికి ఉండాలి. లోకంలో ఉన్నట్టు వారి ఇష్టం నెరవేర్చే వారికి కాకుండా మన బంధువులే కానీ, స్నేహితులు కానీ, మన ఆఫీసులో ఉన్న వారే కానీ, మన తోటి పనిచేసే వారే కానీ, లేకపోతే మన కుటుంబ సభ్యులు, మన రక్త సంబంధులు వారి ఇష్టం నెరవేరిస్తే నువ్వు ఏమైతావు? దేవుడికి దూరం అవుతాం, లోకానికి దగ్గర ఉంటాం. ఎప్పుడైతే నేను ఖచ్చితంగా దేవుడి మాట నెరవేర్చడానికి, ఆయన ఆజ్ఞ లోపడడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా నా జీవితం దేవుడికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించేది మొదలుగా మనం ఏం చూసినామంటే, ఫస్ట్ ఏం చూసినాము? చీకటిని ద్వేషించాలి, చీకటి ప్రేమించే వారు ఉన్న లోకం. కానీ ఆ లోకానికి వ్యతిరేకంగా మనం ఉండాలి. చీకటి ప్రేమించే లోకానికి మన వ్యతిరేకంగా ఎట్లుండాలి? వెలుగును ప్రేమించాలా. ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ? మా ఇష్టం కాదు ప్రభావ, నీ ఇష్టం, నీ ఇష్టం ఏముందో నెరవేర్చము, నన్ను నడిపించమని చెప్పి క్రీస్తు చెప్తున్నాడు. మనం ఏం చెప్పాలి? ప్రభావ నేను నా ఇష్టం కాదు, నేనేం చేయాలో అది నీ ఇష్టం. ఒక కార్యం మొదలు పెడుతున్నాము, ఇది కావాలని మనం అనద్దు. ప్రభావ నీ ఇష్టం ఉంటే నా ఇలా జరిగించు, లేదంటే లేదు. అది మనం మంచిగా కోరుతున్నా దేవుడి చిత్తం ఏముందో, దాని తర్వాత భవిష్యత్తు ఏముంటుందో మనకు తెలియదు కదా. సో ఆ విధంగా మన జీవితంలో ఖచ్చితంగా మన ఇష్టం నెరవేర్చడం కాదు, కానీ ప్రభు చిత్తం నెరవేర్చడానికి, ప్రభు ఆజ్ఞ లోబడడానికి, ప్రభు యొక్క మాట నెరవేర్చడానికి మనం జీవించి ఉండాలి. సో అందుకని ఇక్కడ యోహాను సువార్త 6:30-35 ఏం చెప్తున్నారంటే, నా ఇష్టం కాదు ప్రభు, నీ ఇష్టమే. సో ఇక్కడ కూడా మనం కూడా మన భూలోకంలో ఈ లోకంలో చూస్తున్నాం, మనము మనుషుల చిత్తం కాదు, మనుషుల ప్రేమ కాదు, మనుషులను లెక్క చేయడం కాదు, కానీ వారిలో మనం నడవడం కాదు, కానీ మనం దేవుడితో నడవాలా, మన మార్గము వారు చూపించాలి. దేవుడు మనకేం చూపించిన మార్గం, ఆ మార్గం వారు చూపిస్తే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడం అనుకుంటాం. ఖచ్చితంగా ఈ విధంగా మనం ముందుకు సాగం కోరుతూ ఇంకో వచనం చూద్దాం. లూకా సువార్త 15-18. ఎక్కువసేపు చెప్పు, కొద్దిసేపులో ముగిస్తాం, 10 నిమిషాల్లో. లూకా సువార్త 15-18. 15-18 వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేస్తేనే, ఇక మీద నీ కుమారుడిని అనిపించుకోవడానికి ఎప్పుడైనా కాను, నన్ను నీ కూలి వారిలో ఒకటిగా పెట్టుకోనమని అతనితో చెప్పుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఈ సందర్భంలో మనకు తెలుసు ఎవరి కథ చాలాసార్లు మనం వింటాం ఈ కథను, తప్పిపోయిన కుమారుడి కథ. సో ఈ తప్పిపోయిన కుమారుడి విషయంలోనే ఈ సందర్భం. ఇక్కడ మనం చూడాల్సిన మెయిన్ అంశం ఏంటంటే, పరలోకానికి విరోధంగా నేను పాపం చేసింది, తండ్రి నీకు విరోధంగా దేవునికి అంటే దేవునికి విరోధంగా ఇతను కుమారుడు పాపం చేసిండు, తను తప్పు ఒప్పుకుంటున్నాడు. సో లోకం ఎందుకు తప్పు చేసిండు? లోకంతో కలిసిపోయాడు. కుమారుడు ఏం చేసాడు? తండ్రి ఇంటి ఇచ్చిపెట్టి లోకానుసారంగా వెళ్ళి తన భవిష్యత్, తన యొక్క జీవితం అంతా పాడు చేసుకున్నాడు. సో ఇప్పుడు అది తెలియజేస్తుంది, నేను దేవా నీ చిత్తానికి వెళ్తే నీకు విరోధంగా పాపం చేస్తున్నాను, నీ కొడుకును అనిపించుకుని నాకు యోగ్యత లేదు. లోకంలో ఉన్న లోకం ఆ విధంగా ప్రేమిస్తుంది. కాబట్టి మనము దేవునికి విరోధంగా ఎప్పుడైతే చేస్తామో, దేవునికి విరోధంగా ఎప్పుడైతే ఉంటామో మనం లోకంలో ఉన్నట్టు. దేవునికి విరోధంగా చేసిన కుమారుడు లోకంలో కలిసిపోయాడు. మనం కూడా ఆ కుమారుడు లోకంలో కలవకుండా మనకు ఒక జీవ గ్రంథాన్ని ఇచ్చిండు. ఆ వాక్య ప్రకారంగా, ఆ మాట ప్రకారంగా మనం ముందుకు సాగాలి. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. కాబట్టి ఈ తప్పమైన కుమారుడు తప్పు తెలుసుకున్నాడు. ఈ దినం మనం కూడా ఆ తప్పు తెలుసుకొని ప్రభుత్వ వద్ద, ప్రభువా నీకు విధంగా ఏదైనా పాపం చేస్తున్నామో క్షమించమని చెప్పి ఆ కుమారుని వలె, ఆ తప్పమైన కుమారుని వలె మనం కూడా దేవుడితో వస్తే దేవుడు ఖచ్చితంగా మన యొక్క కోరికను, మన యొక్క తప్పిదలను క్షమించి మన ఆశను నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్ని గమనించినట్లయితే లూకా సువార్త 15-18 చూసినట్లయితే తప్పకుండా మనం కూడా ఆ యొక్క కుమారుని వలె, ఆ యొక్క దేవుడి విరోధంగా చేసిన కుమారుడు తప్పు తెలుస్తూ ఏమి వచ్చాడు, మనం కూడా ప్రభు సన్నిధికి వచ్చి తన ఎదుట మోకరిల్లి ప్రభువా నన్ను క్షమించని, నీకు విరోధంగా నా జీవితం ఏమేమి చేశానో ఒప్పుకుంటున్నానని చెప్పేసి
ఒప్పుకొని ప్రభు బలలో పాల్గొందాం. తప్పకుండా ఎవ్వరు ఏమి చేయలేకుండా ఉండలేదు. ఎవరైనా మనుషులుగా మనం ఉన్నాం కాబట్టి ఏదో రకంగా ఏదో విషయంలో, ఏదో మాట విషయంలో కానీ, ఏదో నడకడి విషయంలో కానీ, చూపు విషయంలో ఏదో విషయంలో తప్పులు చేసి ఉంటాం. కాబట్టి ఈ వారంలో కానీ ఈ నెలలో కానీ చేస్తుంటే దయచేసి క్షమించటమా, నీ బలేదో వస్తున్నానని ప్రభు ఏదో మొరపెట్టి, ప్రభు నీకు విధంగా చేసిన పాపం క్షమించమని చెప్పి ఒప్పుకొని ప్రభు బలలో మనం పాల్గొందాం. ఇంకో మాట చూద్దాము. యోహాను సువార్త 1:10. యోహాను సువార్త 1:10. ఇక్కడ ఆయన లోకంలో ఉండేను. లోకం ఎవరి మూలంగా కలిగింది? దేవుడి మూలంగా కలిగింది. కానీ లోకం తెలుసుకుంటున్న ప్రభుని తెలుసుకోవడం లేదు. ఎంత చెప్పినా కూడా తెలుసుకోవడం. నిన్న మేము రెడ్డిపల్లి పరిచయకు పోయినాం. రెడ్డిపల్లిలో సువార్త పరిచయకు పోయినాము. ఎంతోమంది అడగించారు, బైబిల్ తగలబెట్టిర్రు, కారు మీద, వెహికల్ మీద పసుపు చల్లింది. నిన్న సాయంత్రం కూటమి అయినాక పోయినాం సువార్త పరిచయం. కానీ రామనమ్మ వల్ల ఒక రౌండ్ వేద్దాము, సువార్త పరిచయం వేద్దామని పోతే ఆ విధంగా చేసినట్టు వాళ్ళకి లోకంలో ఉన్న వారికి దేవుడి విషయాలు ఏమీ కూడా తెలియవు. లోకానుసారంగా జీవిస్తున్నారు. కానీ లోకం ఎవరి ద్వారా పుట్టింది? ఈ లోకం దేవుడే. దేవుడి మూలంగానే ఈ లోకం కలిగింది. కానీ దేవుడి మూలంగా కలిగిన లోకాన్ని ఎరగడం లేదు, లోకం ఎరగడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ విధంగా లోకానుసారంగా జీవించకుండా, లోకానికి స్నేహం చేయకుండా, లోకంలో మనం వేరే ఉండాలి. లోకాన్ని స్నేహించే లోకంతో కలిసి ఉండడం వల్ల నీకు నాకు దేవుడి మధ్య మన దూరం పెరుగుతుంది. దేవునికి మన మధ్య దూరం పెరిగి మనం లోకం పెరగడం వల్ల దేవుడు మనకు దూరం పెరగడం వల్ల మనం చేసే తప్పు వల్ల కొన్ని సందర్భాలు ఈ మాట ఈ కుటుంబంలో గొడవలే కానీ ఏదో విషయంలో ఏదో పాపం చేసాం అనుకోండి, ఆ దినాన ఆ పూట దేవుడు ప్రార్థన చేయం. మనసు చెప్తుంటుంది, ప్రభువా ఈ తప్పు చేసినా ఇప్పుడు ప్రార్థన చేయాలా, చేస్తే ఇప్పుడే తప్పు చేసి ఇప్పుడే ప్రార్థన చేయాలని చెప్పి మనకు కొడుతుంటుంది. సో ఆ విధంగా దేవుడికి ఆ విధంగా మనం దూరం అవుతుంటాం. కాబట్టి దేవుని వాక్యానికి, దేవునికి దూరం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా దేవుని మూలంగా పుట్టిన ఈ లోకము ఏం చేస్తుంది? ఇక్కడ లోకం ఏం చేస్తుంది? ప్రభుని తెలుసుకునే స్థితిలో ఉంది. ప్రభుని తెలుసుకోలేదు. ఈ లోకం ఎవరు చేస్తారు, ఇదంతా సృష్టి ఏంటి అనేది అని దేవుడు సృష్టిగా ఈ సృష్టిని తెలుసుకోలేకపోతున్నది లోకం అంతా. కాబట్టి ఆ మనుషుల వల్ల మనం లేవు. దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకుని తన అనాథ సంకల్పించి మనం రక్షించుకున్నాడు. కాబట్టి మనం ఈ విధంగా ఈ మధ్యలో మనం ఉంటామంటే ఆ రోజుల్లో అనేక మంది ఏంటంటే మనకు సెలవు ఉంది, రెస్ట్, విలాసవంతమైన రోజు గడపాలని చెప్పి ఎంతో మంది ఆతృతపడి ఎంతో మంది ఏదో రకంగా కలిసిపోతున్నారు. కానీ దేవుడు మనకు తెలియజేశారు ఏంటంటే ఈ దినం ప్రభు దినం కాబట్టి మీరు ప్రభు సన్నిధిలో ఉండాలని మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుడిచ్చిన మాట. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ఆరాధిస్తున్నాం. ఈ దినాల లోకంలో మనం కలవకుండా మనం వేరుపరిచిన దేవుడికి నిజంగా మనం ఏమి ఇచ్చినా ఆయన గుణం చెల్లించుకోలేము. ఆ లోకాల నుంచి వేరు చేసి నిజం ఆ పరలోక రాజ్యం మనకి వారసులు చేసిన ప్రభు తన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఈ దినాన్ని మనల్ని ఉంచాడంటే కేవలం మన గొప్పతనం, మన మంచితనం కాదు, కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయనే. అవునా కదా? సో ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనిస్తే లోకం ఎవరి మూలంగా పుట్టింది కాబట్టి దేవుని మూలంగా పుట్టినా కూడా ఈ లోకం ఏ రకంగా ఉంది? ప్రభు తెలుసుకున్న స్థితిలో ఉంది. కానీ మనం ప్రభు తెలుసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క అడుగు జాడలు మనం నడవాలా, తన ఆజ్ఞ గైకొని ముందుకు సాగుతూ వెళ్ళాలి. చివరిగా సామెత 9:4 చూడండి ఒకసారి. ఎట్లా లోకం ఎలా ఉందో చెప్తారు ఇక్కడ. సామెత 9:4 ఒకటే ఫస్ట్ పదం కూడా ఇక్కడ జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటిస్తున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుతున్నది. ఇక్కడ ఫస్ట్ పదం ఏమిటి? జ్ఞానం లేని వారు. లోకం ఏ విధంగా ఉంది? ఇక్కడ జ్ఞానం లేకుండా ఇష్టరాజ్యం ప్రబోధిస్తుంది. వారు ఏం చేస్తున్నారు? వాక్యం ఏలోక దేవత వారి కళ్ళకి గుడ్డితనం కలగజేస్తుంది. ఇది మంచి అక్షర వాళ్ళకి తెలుస్తలేదు. నేను చేయాలి, జరిగించాలి, కొనసాగాలి. చిన్న పిల్లలు, చిన్న 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు కూడా అటగించారు. చిన్న చిన్న పిల్లలు వీధిలో ఆడుకుంటారు. వాళ్ళు కూడా యూత్ పిల్లలతో అటగించబోతే, యూత్ పిల్లలు నేను అటగించబోతే పెద్దవాళ్ళు కాదు, కేవలం వాళ్ళు మా అంటే 27 నుంచి 35 సంవత్సరాలు అంతా ఒక్క 5 నిమిషాల్లో మొత్తం గ్రూప్ ఫామ్ అయింది. మమ్మల్ని చూసి ఇద్దరే, కానీ వచ్చి ఒక 40 మంది ఎగ్జామ్ అయిపోయారు. వెహికల్ ఓనీ చాలా అరగంట సంవత్సరాలు
వెహికల్ మేము పంపించము, ఎట్లా పంపిస్తామని చెప్పి పంపించలేదు వెహికల్. లాస్ట్ శ్యామల ఫోన్ చేసి శ్యామల రెడ్డిపల్లి వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ లీడర్స్ లోకల్ లీడర్స్ ఉంటే అన్నకిగా మా వాళ్ళు వచ్చినాక మీరు పట్టుకున్నది పంపండి అంటే అప్పుడు ఫోన్ చేస్తే వీళ్ళు ఇచ్చిపెట్టారు, ఇవ్వమని మొత్తం ఇవ్వమని చెప్పింది. సో ఆ విధంగా వాళ్ళకి ఏం చేసింది దేవత, ఇహలోక దేవత గుడ్డితల కలిగేసింది. వాళ్ళకి జ్ఞానం లేదు, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు. లోకంలో జీవిస్తారు కానీ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కానీ మనము దేవుని ఎగిన భాగంగా జ్ఞానం కలిగి సమయోచితంగా మనము ముందుకు సాగాలి. అక్కడ మేము ఏం ఆవశ్యపడ్డా ఆ బండిని ఇచ్చేసేవారు, మమ్మల్ని కొట్టేవారు. ఎక్కువ మందికి ఏంటంటే స్త్రీలు ఎక్కువ కాబట్టి ఎక్కువ ఏం అనలేకపోయారు. స్త్రీలు బాగా మంది వచ్చింది కాబట్టి ఎక్కువ ఏం అనలేకపోయారు. మొత్తం మన మనం అనుకోండి ఖచ్చితంగా మనం పోనీయకుండి వాళ్ళ ఏదో లేడీస్ ఏమన్నదని చెప్పి పంపించేసారు. సో సమయోచిత జ్ఞానం కలిగి మనం ముందుకు సాగాలి. జ్ఞానం లేని వాళ్ళు కాబట్టి జ్ఞానంతో ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాం. చివరిగా చూద్దాం ఒకసారి, చివరి చూసేసి ముగించుకుందాం. కీర్తన 33:13. కీర్తన 33:13 చివరిగా చూసారా? కీర్తన 33:13 యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. దేవుడు ఏమంటుంది కదా, యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు నరులందరినీ, నిన్ను నన్నే కాదు లోకస్తులు కూడా చూస్తున్నాడు. దేవుడు అందరూ దృష్టిస్తున్నాడు. కానీ ఎవరు ఏ రకంగా ఉన్నారు, దేవుడి బిడ్డలు ఏ రకంగా ఉన్నారు, లోకం ఏ రకంగా ఉందో అని ముందే తెలుసు. కానీ దేవుడి బిడ్డలు కూడా మనము కొన్నిసార్లు లోకంలో కలిసిపోతాం, కొన్నిసార్లు దేవుడికి అవిదేవులై దేవుని మాట లోబడకుండా వారితో వెళ్తున్నాం, మనం వారి దారిలో వెళ్తున్నాం. సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నరులందరినీ దృష్టిస్తున్నాను, వీరిని వారిని కాదు, దేవుడి బిడ్డలే కాదు అందరూ దృష్టిస్తున్నారు. ఎవరు ఏ రకంగా ఉన్నారో చూస్తున్నారు దేవుడు. ఈ దినాన్ని మనల్ని కూడా చూసుకోవాలి. మనం ఏ రకంగా ఉన్నాం దేవుడి దృష్టిలో? లోకానుసారంగా ఉన్నామా? బలేలో వస్తున్నాం, ప్రభువా నేను లోకానుసారంగా ఉన్నానా, నీకు పేరు తెచ్చేవారు, నేను బయట తెచ్చేవారు ఉన్నానా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రభువా క్షమించండి, ఒకవేళ ఇంతకుముందు ఏమైనా ఉన్నదేమో క్షమించి దయతలను కరుణించమని ప్రభు బలేలో వస్తూ మనం పరీక్షించుకుందాం. ఇంకోటి ఏం చెప్పారు ఇక్కడ? ఫస్ట్ చీకటిని ప్రేమిస్తున్నాం. ఒకవేళ ఆ చీకటి ప్రేమించాం, గతంలో చీకటి ప్రేమించాం, అది మాకు తెలియదు, అది మంచిగా చేయడం మనకు తెలియదు. కాబట్టి మన పితృలు చేసిన కార్యాలయం మన లోకస్థితి కార్యం చేసాం ఒకప్పుడు. కానీ ఇప్పుడు ప్రభువులో వచ్చాక ఏది వెలుగు ఏది చీకటి అనే భేదాలు తెలుసు. సో తప్పకుండా మనం కూడా ఆ చీకటిని ద్వేషించే వారికి ఉండాలి, ప్రేమించే వారికి కాదు ద్వేషించే వారికి ఉండాలి. సెకండ్ గా ఇష్టము, మన ఇష్టం నెరవేర్చుకోవడానికి దేవుడి ఇష్టం నెరవేర్చుకోవడానికి మనం వచ్చింది. దేవుడి ఇష్టం నెరవేర్చుకోవడం వచ్చాం కాబట్టి దేవుడి ఇష్టం నెరవేర్చాలంటే లోకానికి వేరుగా జీవించాలి. మూడవదిగా దేవుడి చిత్తాన్ని కలిగి ఉండాలి. పరలోకానికి విరుద్ధంగా పాపం చేసే వారికి ఉండకుండా పరలోకానికి విరుద్ధంగా చేస్తున్నామా? ఇక్కడ కుమారుడు ఏం చేశాడు, ఏం మొక్కుకుంటున్నాడు? తప్పైన కుమారుడు, ప్రభువా నీకు తండ్రి నీకును పరలోకానికి దేవుడికి విరుద్ధంగా పాపం చేశాం కాబట్టి నన్ను క్షమించమని చెప్పి ఒప్పుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఈ విధంగా ఆ తప్పైన కుమారుడు మనం చేయకుండా లోకం నుంచి మనం వేరుపడాలి. ఇంకోటి ప్రభువు తెలుసుకున్న స్థితిలో ఉన్నారు ఇక్కడ. ఇంకోటి ఏముంది ఇక్కడ? ప్రభువు తెలుసుకున్న స్థితిలో వాళ్ళ జ్ఞానం ఎట్లుంది, చీకటి వాళ్ళ కళ్ళు అంధకారం అయిపోయింది. ఏం చేస్తున్నామో తెలీదు, వాళ్ళకి ఏం అర్థమవుతలేదు. కాబట్టి లోకంలో ఉన్న వారు ఏ విధంగా ఉన్నారు? జ్ఞానం లేకుండా ఉన్నారు. చివరి ఏ విధంగా జ్ఞానం లేకుండా వాళ్ళ ఇష్ట రాజ్యంలో ప్రవర్తిస్తున్నారు. సో మనము ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను నరులందరూ దృష్టిస్తున్నాను. ఎవరు దృష్టిస్తున్నారు ఇక్కడ? నరులందరినీ దేవుడు దృష్టిస్తారు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? దేవుడు ఆకాశం నుండి కళ్ళందరూ దృష్టిస్తున్నాడు. ఎవరు ఏ రకంగా ఉన్నారు, ఎవరు లోకంతో కలిసిపోయినారు, ఎవరు లోకం వేరుగా ఉన్నారు, ఎవరు నా ఆజ్ఞ గైకుంటున్నారు, ఎవరు నా మాటలు తెలుసుకుంటున్నారు అని చెప్పి దేవుడు దృష్టిస్తుంది. కాబట్టి ఈ దినాన మనం బలేదో వస్తున్నాం కాబట్టి సమీపించి, ప్రభువా మా పాపం క్షమించండి, నీ బలేదో వస్తున్నామని చెప్పి మనల్ని ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా తన యొక్క రాజ్య సన్నిధిలో తన సన్నిధిలో మనం గుర్తేసుకుంటాడు. ఆ జీవగ్రంథంలో మన పేరు ఉంటాయి కాబట్టి ఆ 7 ప్రవర్తన మనం ఉండాలి, 7 క్రియలు మనం ఉండాలి. కాబట్టి జీవగ్రంథం పేరు ఉండాలి, లోకానికి మనం వేరుగా ఉండాలి. సో ఈ వాక్యంలో దేవుడు దీవించడం కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వుల సర్వశక్తి మంత్రం మీకు వందనాలు. మరి సమయంలో మధ్యాహ్న సమయంలో మరి బల్లారంలో మరి ఉదయకాల ఆరాధనకు చూపించుకుంటున్నాం, నీకు వందనాలు. ఆరాధన చూపించుకుంటున్నాం. నిజమే మీ బలిలో సమీపిస్తున్నాము. మరి లోకంలో మేము ఉన్నామయ్యా, లోకాన్ని ప్రేమించే వారిగా ఉన్నామా, మరి ద్వేషించే వారిగా ఉన్నామా? ఆ క్రియలు చెడ్డ క్రియలు ప్రభావ, మరి చెడ్డ క్రియలు మేము ఉండకుండా లోకానికి వేరుగా ఉంది నీ గురించి ప్రకటించే వారిగా సహాయం చేయండి. మరి బలైతే వస్తూ మమ్మల్ని పరీక్షించుకుంటున్నామయ్యా, నీకు సహాయం చేసి చీకటిని ప్రేమిస్తుంది లోకము,
నాయన నీకు విరోధంగా పాపం చేస్తుంది లోకం తండ్రి. నాయన జ్ఞానం లేకుండా ఉంది ప్రభు లోకం తండ్రి. నాయన ఈ 2 సంవత్సరం లోకంలో మేము ఉన్నామయ్యా.